వెల్కమ్ టు డయల్ వ్యూ. సార్ వస్తారా రారా అనుకున్నారు. రారంటే రారన్నారు కొందరు, బరాబర్ వస్తారన్నారు మరికొందరు. అనుమానాల మేఘాల్ని, సందేహాల సమూహాల్ని పటాపంచలు చేస్తూ సార్ వచ్చారు సరే, మళ్ళీ వస్తారా రారా? రారు. కేవలం హాజరు పట్టికలో సంతకం చేసేందుకే వచ్చారని వ్యతిరేకులు గట్టిగా వాదిస్తుంటే, ఆగండ్రాబాయ్ రుకో జరా సబర్ కరో అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. సరే, గులాబీ బాస్ వస్తారే అనుకుందాం. వస్తే ఎలా వస్తారు? ఏ అస్త్రాలను అంబుల పొదిలో ఉంచుకొని మరి ఏ ఆయుధాలను తన వెంట తెచ్చుకుంటారు అనేదే ఇప్పుడు వెంటాడుతున్న ప్రశ్న. ఎట్టకేలకు గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. తొలి రోజు కదా, అటెండెన్స్ వేసుకునే సభలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రేమపూర్వక నమస్కారం మాత్రమే కాదు, ఆత్మీయ కరచాలనం తీసుకొని వెళ్ళిపోయారు. ఆయారాం గయారాం అన్నట్లు ఉందని కేసీఆర్ వ్యతిరేకులు విమర్శిస్తుంటే, ముందు ఉంది మొసళ్ల పండుగ అంటున్నారు టీఆర్ఎస్ క్యాడర్. సరే, వాయిదా అనంతరం జనవరి 2 నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు, జలఖడ్గం ఎత్తుకొని మరీ వస్తారనేటువంటిది గులాబీ క్యాడర్ కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తున్న మాట. అదే గనుక నిజమైతే కేసీఆర్ ఫామ్ హౌస్ సాక్షిగా జరిగిన మేధోమథనం గురించి తప్పకుండా ఇక్కడ మాట్లాడుకోవాల్సిందే. కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించిన నేతలతో మాట్లాడి అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించాలని, ఆ సభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలంగాణకు చేస్తున్న జలద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పోయిన వారం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు పట్టణం గురించి, ఉమ్మడి రాష్ట్రంలో దానికి జరిగిన అన్యాయం గురించి, కృష్ణానది మహబూబ్నగర్ జిల్లా నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నా ఆ జిల్లాకు తప్పని నీటి ఘోష గురించి చాలా వివరంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని చర్చించాలని డిసైడ్ అయింది. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి ఈసారి సభలో ప్రధానంగా డిస్కస్ చేయాలని అనుకున్న ఇతర ముఖ్యమైన అంశాలు ఇంకెన్నో ఉన్నా కేసీఆర్ నీళ్ల అంశాల్ని ప్రస్తావించడం ద్వారా అధికార పక్షం కూడా ఇప్పుడు అదే అంశాన్ని ప్రధానంగా డిస్కషన్కు తీసుకునేందుకు సిద్ధం చేసినట్లయింది. మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాలు అధికార ప్రతిపక్షాల మధ్య జలయుద్ధానికి వేదికగా మారనున్నాయి అనేటువంటిది ఇక్కడ స్పష్టం. కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు పేరును పదే పదే ప్రస్తావిస్తూ నదీ జలాల పంపిణీ విషయంలో మరొకసారి ప్రాంతీయ సెంటిమెంట్ను ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. 2018లో కూడా కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ప్రజల ముందుకు వెళ్ళింది చంద్రబాబు అనే ఆయుధంతోనే. ఇప్పుడు కూడా ఆ ఆయుధాన్నే ప్రయోగించడానికి మళ్ళీ కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు ఉన్నారు. అయితే 2018 నాటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఆ ఎన్నికల నాటికి ఆయన ఇంకా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు. నిజానికి 2019లో జరగాల్సిన ఎన్నికలు 6 నెలల ముందుకు జరిపి 2018లోనే నిర్వహించుకునేందుకు ఆయనకు అవకాశం కలిగింది కూడా మోడీ ఆమోదంతోనేనట. ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్లు ఆయన అధికారంలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దాదాపు 9.5 ఏళ్లు పైబడి అధికారంలో ఉన్నారు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడటానికి ముందు 2009 నుంచి 2014 వరకు అదే మహబూబ్ నగర్కు ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. పాలమూరు నీటి కష్టాలను గురించి అక్కడి ప్రజల ప్రతినిధిగా లోక్సభలో ఆయన చేసిన పోరాటం ఏమిటి? ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏమిటి అని ప్రత్యర్థి రాజకీయ వర్గాలు ప్రశ్నించడంలో ఏమాత్రం తప్పు లేదు కదా. పాలమూరు జిల్లా నీటి సమస్యల గురించి మాట్లాడిన వెంటనే ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పక్షాలు సహజంగానే కేసీఆర్ మీద విరుచుకుపడ్డాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ రఘునందన్ రావు అండ్ కో కేసీఆర్ వాదనను ఖండిస్తూ మాట్లాడారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ కూడా కేసీఆర్ వాదనను తప్పుపట్టారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రాజకీయంగా కేసీఆర్ను విమర్శించారు అని అనుకున్నా శ్రీరామ్ వెల్లడించిన వివరాల మీద కేసీఆర్ కానీ ఆయన తరపున బీఆర్ఎస్ కానీ తప్పనిసరిగా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం చేశారని చెప్పుకొచ్చారు శ్రీరామ్.
2014 ఏపీ విభజన చట్టంలోని పరిమితుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందనేటువంటిది శ్రీరామ్ వాదన. ఆ చట్టం ప్రకారం కృష్ణా జలాల వాటాకు సంబంధించిన బచావ ట్రిబ్యునల్ను ముట్టుకోవటానికి వీల్లేదు. అంటే కొత్త కేటాయింపులు ఉండవు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపులు మాత్రమే ఉంటాయి. మరి ఆనాడే ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ దీన్నెందుకు వ్యతిరేకించలేదు? 2017లో జరిగిన ఒప్పందంలో పాలమూరు వాటా ఎందుకు అడగలేదు? ట్రిబ్యునల్లో గనక వాదించి ఉంటే 400 నుంచి 450 టీఎంసీల నీరు పాలమూరుకు దక్కి ఉండేవి అనేటువంటిది బలమైన వాదన. ఇలాంటి భిన్న విభిన్న వాదనలు ఉన్న నేపథ్యంలో జనవరి 2 నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ తప్పనిసరిగా వివరణ ఇచ్చుకోవాల్సిందే. అయితే ఈ శాసనసభ సమావేశాల్లో తెలంగాణకు అత్యంత అవసరమైన నదీ జలాల పంపిణీలో ఎవరి పాత్ర ఎంత అనే విషయంలో ఏ మేరకు డిస్కషన్ జరుగుతుందో అనుమానమే. కానీ ప్రెస్ మీట్స్లో కాదు, అసెంబ్లీకి రండి డిస్కస్ చేద్దామంటూ సవాల్ విసిరిన సీఎం రేవంత్ ఆట కట్టించేందుకు లేదా ఫేస్ చేసేందుకు కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారా? వస్తే జలఖడ్గం ఎత్తుకొని వస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఒక్క కేసీఆర్ మాత్రమే. చివరగా ఒక్క మాట, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన వార్తే, రాకున్న వార్తే.